అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చూడడానికి ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సొంతింటి కల అనేది ఉంటుంది. కనీసం ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలని చాలామంది అనేక రకాలుగా కలలు కంటూ ఉంటారు. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు అనేక ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. గృహప్రవేశం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వాస్తు ప్రకారం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత మంచి పాండిత్యము, శాస్త్ర పరిజ్ఞానము కలిగిన అనుభవజ్ఞులైన పండితుడిని సంప్రదించి మీ పేరు బలంతో గృహప్రవేశ ముహూర్తం పెట్టించుకోవాలి. మీకు అనుకూలంగా ఉండే ఆదివారం ముహూర్తం కావాలని పండితులను ఒత్తిడి చేయకూడదు. మీ పేరు బలంతో మంచి ముహూర్తం ఎప్పుడుంటుందో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా ఒక శుభదినము, ఏదైనా ఒక శుభదినం రోజు కొత్త ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషము, శాంతి, సిరి సంపదలు లభిస్తాయని పండితులు చెప్తుంటారు. గృహ నిర్మాణం గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత జ్యోతిష్కులు నిర్ణయించిన శుభముహూర్తములో ధర్మపత్ని సమేతంగా బంధుమిత్రులతో సహా గృహప్రవేశం చేయాలి. గృహ యజమాని దంపతులు పట్టు వస్త్రాలు ధరించి దూడగలిగిన ఆవును నిండు బిందె నీళ్లు ముత్తైదువులు పట్టుకొని స్థపతి శిల్పి మంగళ వాయిద్యాల శబ్దంతో పురోహితుడు ముందు నడుస్తుండగా పూర్ణ కలశంతో ఈశాన్యం వైపు నుంచి ప్రారంభించి గృహ ప్రదక్షిణాలు చేస్తే ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత నిర్ణయించుకున్న శుభముహూర్తానికి గృహసింహద్వారం నుంచి దూడతో ఉన్న ఆవును ముందుగా పూజించి దానికిష్టమైన ఆహారం పెట్టాలి. గుమ్మానికి గుమ్మడికాయ బలిహారం ఇవ్వాలి. ముందుగా ఆవును ద్వారం దాటించి పూర్ణ కుంభంలో దేవుని పటం చేతపట్టుకొని యజమాని తాంబూలంలో బియ్యం పోసి అందులో దేవతల విగ్రహాలు మంగళహారతి చేతపట్టుకొని సింహద్వారానికి నమస్కారం చేసుకొని కుడికాలు ముందు పెట్టి గృహప్రవేశం చేయాలి. వారి వెనుక ఇతర ముత్తైదువులు నిండు బిందెతో నీళ్లు, హారతులు మొదలైన వాటితో ప్రవేశం చేయాలి. కొత్త ఇంట్లో ప్రవేశిస్తున్నప్పుడు పాత వస్తువులైన చీపురు మొదలైన వాటిని ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించటం చాలా మంచిది. గృహప్రవేశం చేయటానికి ముందు ఇంట్లో ఎలాంటి వస్తువులు పెట్టుకోకూడదు. గృహప్రవేశం తర్వాతనే సామగ్రంతా ఇంట్లోకి తీసుకెళ్ళాలి. గృహప్రవేశానికి ముందు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత దర్వాజాలు మూసి ఉంచాలి. కానీ ఇంటికి డోర్లు అమర్చకుండా గృహప్రవేశం చేయకూడదు. అలా చేస్తే అశుభంగా పరిగణిస్తారు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. చీపురు పట్టుకొని కొత్త ఇంట్లో ప్రవేశిస్తే లక్ష్మీదేవితో ఇంట్లో ప్రవేశించటమని నమ్ముతారు. ఈ కారణంగా కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లో ప్రవేశించాలి. కొన్ని ప్రాంతాలలో గృహప్రవేశానికి ముందు ఇంట్లో జంతుబలులు ఇవ్వటము, వంటలు చేసి భోజనాలు పెట్టటము మొదలైనవి చేస్తుంటారు. అయితే శాస్త్రం ప్రకారము గృహప్రవేశంలో వేద మంత్రోచ్చరణతో బలిహారం పెట్టే వరకు నూతన గృహంలో అంతకు ముందే నిప్పు వెలిగించకూడదు. అంటే ఏ వంట చేయకూడదు. కొంతమంది మూఢనమ్మకాలతో చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలా చేస్తే శాస్త్ర విరుద్ధం అవుతుంది. యజమాని గృహప్రవేశం చేసిన తర్వాత అగ్నిప్రతిష్ఠ చేసి పాలు పొంగించి క్షీరాన్నం వండి పూజలో నివేదన చేయాలి. అలాగే నవధాన్యాలను ఇంటి పైకప్పులో బలిహారం ఇవ్వాలి. వాస్తు హోమము, నవగ్రహ పూజ, అష్టదిక్పాలకుల పూజ, గృహ కళ్యాణము, సత్యనారాయణ స్వామి వ్రతము జరిపించుకున్న తర్వాత పురోహితుని యథాశక్తిగా నూతన వస్త్ర తాంబూలాలను ఇచ్చి సత్కరించి సంతృప్తిపరచాలి. వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి. కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకొస్తారు. ధాన్యం గనక ఇంట్లో తీసుకెళ్ళినట్లయితే ఇంట్లో తిండికి ఎలాంటి లోటు ఉండదు అని చెప్తారు. కొత్త ఇంట్లో ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటడం చాలా మంచిది. సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెప్తారు. కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. కొబ్బరి మొక్కతో కొత్త ఇంట్లో ప్రవేశించటం వలన లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. కొత్త ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఆ ఇంట్లో కొత్త పొయ్యి మీద పాలు పొంగించే ఆచారం ఉంది. పాలను మరిగించిన తర్వాత ఆ పాలను పరవాన్నం చేసి ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు. శక్తి కొలది బంధుమిత్రులను పిలిచి శాకాహార భోజనాలు, అన్నశాంతి కార్యక్రమాలు చేయాలి. గృహప్రవేశం చేసిన తర్వాత 3 రోజులు
ఉభయ సంధ్యలలో ఇంట్లో దేవుని మందిరంలో దీపారాధన చేయాలి. తప్పకుండా 3 నిద్రలు చేయాలి. కొత్త ఇళ్లలో ప్రవేశించేటప్పుడు దాన ధర్మాలు చేస్తారు. సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, వస్త్రాలు మొదలైనవి వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు. అలాగే ఈ రోజున పేదలకు కూడా చేతనైనంతగా డబ్బు, భోజనము, దుస్తులు దానం చేస్తే చాలా మంచిది. గృహప్రవేశం చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించినట్లయితే సుఖవంతమైన జీవితాన్ని పొందవచ్చు. గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందటానికి, ఇంటిని రక్షించటానికి చేసే కార్యక్రమము. గృహప్రవేశం చేయటానికి అనుకూలమైన మాసాలు వైశాఖము, జ్యేష్ఠము, శ్రావణము, కార్తీకము. శుభతిథులు విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి. కన్యా, ధనసు, కుంభ, మీన లగ్నాలు, వృషభ, మిథున రాసులు శుభలగ్నాలు. శుభవారాలు సోమవారము, బుధవారము, గురు శుక్రవారాలు. శుభ నక్షత్రాలు రోహిణి, మృగశిర, ఉత్తర, చిత్త, అనురాధ, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషము, ఉత్తరాభాద్ర. గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించిన పండితుడికి దక్షిణ తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. ఎంతో ప్రయాసపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సొంతింటి కల నెరవేర్చుకుంటాము. శాస్త్రోక్తకంగా గృహప్రవేశం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్దలు గృహమే కదా స్వర్గసీమ అని అంటారు. ఈ వీడియోలో చెప్పిన విధంగా గృహప్రవేశ నియమాలు పాటించినట్లయితే ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.